హాయ్ అందరికి. ఈరోజు మన వీడియో వచ్చేసేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి అయితే ఉంటుందన్నమాట. ఎస్టర్డే సండే కాబట్టి 6 మెంబర్స్ అయితే వైల్డ్ కార్డ్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఎస్టర్డే ఎపిసోడ్ చూసిన వాళ్ళకైతే ఇది పూర్తిగా అర్థమవుతుంది. చూడని వాళ్ళ గురించి నేను ఇంకా క్లారిటీగా వీళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు ఈ ఎపిసోడ్ గురించి అసలు ఏం జరిగింది సండే రోజు, అసలు ఎవరెవరు వచ్చారు వైల్డ్ కార్డ్ రూపంలో, అసలు వాళ్ళు ఎవరు, ఏ స్టేట్స్ నుంచి వచ్చారు, మన తెలుగు వాళ్ళ కాదా, ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. మనం చూసుకున్నట్లయితే బిఫోర్ 2 వీక్స్ నుంచి రచ్చ నడిచింది, మంచి గోల అయిపోయింది అనమాట. అసలు వాళ్ళు వస్తున్నారు, మూవీ యాక్టర్స్ వస్తున్నారు, సీరియల్ యాక్టర్స్ వస్తున్నారు, మన యూట్యూబర్స్ వస్తున్నారు, మోడల్స్ వస్తున్నారని రకరకాలుగా స్ప్రెడ్ చేశారనమాట. ఎన్ని కాదు, మొత్తానికైతే మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క స్టేట్ నుంచి, ఇండియాలో ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసి అయితే మనకి తీసుకొచ్చినట్లయితే అర్థమవుతుంది. మనం చూసినట్లయితే మనం చూసుకున్నట్లయితే ఇంకా పాన్ ఇండియా బిగ్ బాస్ అని చెప్పొచ్చు అనమాట. పాన్ ఇండియా రేంజ్ లో అయితే దీన్ని సెలెక్ట్ చేసినట్టయితే అర్థమవుతుంది. ఆరుగురికి మన కర్ణాటక నుంచి ఒకరు, తమిళనాడు నుంచి ఒకరు, కేరళ నుంచి ఒకరు, మొత్తం ఓవరాల్ ఇండియా అయితే కవర్ అయితే చేసినట్లయితే మనకి నేను అర్థమైంది అనమాట. వైల్డ్ కార్డ్స్ అసలు వాళ్ళు ఎవరు, ఏంటి, ఏం చేసే వాళ్ళు, ఏం చేస్తున్నారు ప్రెసెంట్, అసలు ఎందుకు బిగ్ బాస్ హౌస్ కి రావాలనుకున్నారు, ఇదంతా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. తెలుసుకుంటే ముందు మన వీడియోని అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. నెక్స్ట్ టాపిక్ అయితే వచ్చేద్దాం. ఫస్ట్ వచ్చేసేసి అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య గారు అయితే ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయింది. తను వస్తుంది, మంచిగా ఒక పాట అయితే వేస్తారు, పక్కా లోకల్ అని ఒక పాట వేసేస్తారు, మంచిగా డాన్స్ చేస్తుంది. వచ్చాక ఒక ప్రోమో అయితే ప్లే చేస్తారనమాట. ఆ ప్రోమోలో ఏముంటుందంటే, మనమైతే ఏదైతే బయట నెగిటివిటీ ఇప్పుడు వాళ్ళు ఫేస్ చేస్తున్నారు, అసలు ఎందుకు ఫేస్ చేస్తున్నారు నెగిటివిటీ, వాళ్ళు ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది, అప్పుడు ఆ పికిల్స్ వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అసలు వాళ్ళు ఎందుకు నెగిటివ్ గా ఎందుకు మారారు, దాన్ని మొత్తం గురించి మొత్తం ఆ వీడియోలో ఆ ప్రోమోలో అయితే కవర్ చేసేసారు వాళ్ళు. నాగార్జున సార్ అయితే ఆ అమ్మాయిని అడగడం జరుగుతుంది అనమాట. అసలు ఏంటమ్మా ఇంత నెగిటివిటీ మీకు ఎలా వచ్చింది, అసలు ఏంటి, అసలు ఏం చేశారు, అది ఇదంతా అడుగుతాడు అనమాట. ఆ అమ్మాయి చెప్పే సమాధానం ఏంటంటే, సార్ మా నాన్నగారు ఎక్స్పైర్ అయిపోయారు, నేను అదే టైంలో వేరే స్టేట్ లో ఉన్నాను, దాన్ని తట్టుకోలేక మాకు అయితే కొన్ని మాటలు అయితే అనడం జరిగింది. ఆ ఫ్రస్ట్రేషన్ తో ఆ మాటలు అనేవి ఫుల్ వైరల్ అయిపోయాయి సార్. ఆ వైరల్ అయిపోయిన తర్వాత మా నాన్నగారు ఎక్స్పైర్ అయిన తర్వాత మేము ఎన్నో ఫేస్ చేసాము, ఎంతో నెగిటివిటీ ఫేస్ చేసాము, బయటికి పోలేని సిచ్యువేషన్ కూడా మాకు వచ్చింది, అంత దారుణమైన సిచ్యువేషన్ లో మేము ఉన్నాము. ఆ నెగిటివిటీ ఏదైతే ఉందో, మేము ఏదైతే ఫేస్ చేసామో అది పోగొట్టుకోవడానికి నేనైతే ఈ హౌస్ ని ఎంచుకున్నాను, ఈ హౌస్ లో నేనేంటో చూపిస్తాను అని అయితే ఆ అమ్మాయి నాగార్జున సార్తో అయితే చెప్పడం జరిగింది అనమాట. అది మ్యాటర్. నెక్స్ట్ అయితే ఈ అమ్మాయిని చూసుకున్నట్లయితే మనము, అంటే ఇప్పుడు లోపలికి హౌస్ లోకి వెళ్ళాక ఎలా ఉంటుందో ఏందో అది తర్వాత ఫర్దర్ గా చూద్దాం. నెక్స్ట్ మండే నుంచి అయితే తెలుస్తుంది, ఇంకా టాస్కులు పెడతారు, అక్కడ తెలిసిపోద్ది, ఒక 1 వీక్ లో మొత్తం తెలిసిపోద్ది. కానీ ఆ అమ్మాయి మనం అక్కడ స్టేజ్ లో చూసినట్లయితే కొంచెం హుషారుగానే ఉంది, యాక్టివ్ గానే ఉంది, బాడీ కూడా మనం ఏదైతే అనుకున్నామో కొంచెం బాడీ అది అంతా ఉంది అనమాట. మాటలు అయితే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఇచ్చి పడేస్తున్నట్టే అనిపిస్తుంది అనమాట. అంటే లోపల ఒకటి పెట్టుకొని బయటికి మాట్లాడటం అనిపించే అయితే లేదనమాట. మనం హౌస్ లోకి వెళ్ళాక అది ఫేస్ చేస్తాం. అంటే కొన్ని టికెట్స్ ఇచ్చి నాగార్జున గారు అయితే లోపలికి పంపించేసి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇవ్వమంటారు అనమాట. అంటే సెల్ఫ్ ఇష్యూ అని కొన్ని సంథింగ్ ఉంటాయి అనమాట, ఒక 4 పికిల్స్. అవి అయితే మొహం మీద చెప్పేసి అయితే ఇచ్చేస్తుంది అనమాట. మనం దాంట్లో అయితే అర్థమైంది ఏంటంటే, ఏదైనా సరే స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే ఉందన్నమాట. ఆ అమ్మాయి అయితే లోపల ఒకటి బయట ఒకటి అయితే లేదు, అది అయితే బాగా అర్థమైంది. ఇంకా ఫర్దర్ గా మనం చూడాలి, ఇంకా ఏంటి, ఎలా తీసుకోబోతుంది వాటిని, ఇంకా ఫిజికల్ టాస్క్ లో ఎలా ఆడుతుంది, ఇదంతా నెక్స్ట్ చూడాలన్నమాట. ఇదన్నమాట ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య గారు అనమాట. నెక్స్ట్ వచ్చేసేసి మన శ్రీనివాస్ సాయి. శ్రీనివాస్ సాయి అంటే ఎవరో కాదండి, గోల్కొండ మూవీలో మన చైల్డ్ క్యారెక్టర్ అయితే చేస్తాడు అనమాట. ఈ అబ్బాయి అయితే సెకండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చేస్తాడు. తర్వాత నాగార్జున గారి తరుగుతారు, అసలు ఎందుకు ఎంచుకున్నావు నువ్వు దీన్ని అంటే, ఆ అబ్బాయి చెప్పేది ఏంటంటే, సార్ నేను గోల్కొండ మూవీలో అయితే ఒక చైల్డ్ క్యారెక్టర్ అయితే చేశాను, ఇంకా అయిపోయిందిరా బాబు, మనం ఇంకా హీరో రేంజ్ కి వెళ్ళిపోవచ్చు, అది దాని ఎంతో ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు ఒక ఆఫర్ అయితే రాలేదు, నేను చాలా డౌన్ లో ఉన్నాను. బిగ్ బాస్ నుంచి నేనైతే ఒక ఫేమ్ అయితే తెచ్చుకొని పోదాం అనుకుంటున్నాను బయటకు, ఒక మంచి పేరు, ఒక మంచి ఫేమ్ తెచ్చుకొని బయటికి వెళ్ళి నేను ట్రై చేసుకుందాం అనుకుంటున్నాను, అందుకని నేను ఈ ప్లాట్ఫామ్ ఎంచుకున్నాను అని అయితే చెప్తారనమాట. అదే చెప్పడం కాక మళ్ళీ నేను ఫిజికల్ యాక్టివిటీస్ కూడా బాగా ఆడగలను సార్, ఫిజికల్ యాక్టివిటీస్ ఆడగలను, కొంచెం ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడగలను, గట్టిగా ఉండగలను అయితే చెప్తారనమాట. అదనమాట చెప్పేది. మనం చూసుకున్నట్లయితే, తను చూస్తున్నట్లయితే మాటలైతే మాట్లాడాడు గానీ, కానీ అది బాడీ లాంగ్వేజ్ లో అయితే కనిపించలేదని నాకు అర్థమైంది నాన్న. కొంచెం మన హౌస్ లేకపోయినప్పుడు కూడా అందరికి హాయ్ చెప్పిన తర్వాత ఏదో నార్మల్ గా ఉంటున్నాడు ఏమో, అంటే ఫస్ట్ డే కాబట్టి మనం అతను అప్పుడే క్యాలిక్యులేట్ చేయలేము. మండే నుంచి ఇంకా నామినేషన్స్ వస్తాయి, తర్వాత టాస్క్లు వస్తాయి, అప్పుడైతే అర్థమవుతుంది తన మాటల్లో ఉన్న జోషు తను చూపిస్తాడో లేదో అర్థమవుతుంది అనమాట. అలా సెకండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే మా శ్రీనివాస్ సాయి గారు.
నెక్స్ట్ అయితే థర్డ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చేసి దివ్యల మాధురి గారు అనమాట. దివ్యల మాధురి గారు థర్డ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ. తను కూడా వస్తుందనమాట. సో నాగార్జున సార్ అడుగుతాడు, ఎందుకు రావాలనుకున్నావు బిగ్ బాస్ హౌస్ అంటే, సార్ నేను చిన్నప్పటి నుంచి ఎన్నో ఫేస్ చేశాను. నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. నాకు ఇంత నెగిటివిటీ అనేది బయట ఇప్పుడు స్ప్రెడ్ అయి ఉంది. కానీ నేను ఏవి పట్టించుకోను సార్. ఎప్పుడు నేను ఏవి పట్టించుకోలేదు. అవన్నీ పట్టించుకొని ఉంటే అసలు నేను ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఉండేదాన్ని అయితే అసలు కాదు. నేనైతే ఏ నెగిటివిటీ అయితే ఇప్పుడు ఒక 80% అయితే నెగిటివిటీ లేదు. ఒక 20% అయితే నెగిటివిటీ బయట నడుస్తుంది. ఆ 20% కూడా ఇప్పుడు నెగిటివిటీ ఎందుకు ఉండాలి అనేది నేను అది పోగొట్టుకోవడానికే అయితే ఈ హౌస్‌కి రావడం అయితే జరిగింది. ఇప్పుడు నటించగలిగితే మనం ఒక రోజు, 2 రోజుల్లో నటించగలం గానీ, ఈ హౌస్‌లో 24 అవర్స్ ఇన్ని రోజులు మనం నటించలేం కదా! మనం మనలాగే ఉంటాం కదా! అది మనల్ని బయట వాళ్ళు చూసినప్పుడు మన గురించి వాళ్ళకి అర్థమవుతుంది కదా! అనే దాంతోనే నేను ఈ హౌస్‌కైతే రావడం జరిగింది అనేదైతే పక్కా క్లారిటీగా అయితే ఆమె చెప్తుంది నాగార్జున సార్‌కి. ఆమెనే ఆమె కూడా మనం చూసుకున్నట్లయితే కొంచెం స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంది. కొంచెం యాక్టివ్‌గా ఉంది. కొంచెం గెదర్టాలు ఏం లేవు. ఏదన్నా సరే పాయింట్ ఔట్ మాట్లాడుతుంది. మన హౌస్‌లోకి పోయినప్పుడు కూడా చూసాం. అందరిని పలకరించడం అయితేమి, తర్వాత అంటే ఎవరికీ భయపడేది లేదు, ఏమి లేదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం. అలా మంచి స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా అయితే బాగుందనమాట. ఇంక ఫర్దర్‌గా చూసుకోవాలి. మండే నుంచి తెలుస్తదది. అసలు ఏంటి సంజన గారిలాగా ఉంటారా? లేకపోతే తన ఓన్ స్టాండర్డ్స్‌తో ఉంటుందా? మొత్తం అదంతా తెలుస్తుంది మండే నుంచయితే. దివ్యల మాధురి గారు థర్డ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వచ్చేసేసి నిఖిల్ నాయర్. నిఖిల్ నాయర్ వచ్చేసి ఇతని గురించి అయితే అసలు ఆ వైల్డ్ కార్డ్ రూపంలో స్టార్టింగ్ నుంచి కూడా హల్చల్ చేసేసారు మరి. చూద్దాం. మండే నుంచి అసలు ఏం ఆడతాడు ఏంటో, మనం ఇచ్చిన హైప్‌కి తను ఆడేదానికి ఏమైనా సింక్ అవుద్దో లేదో చూద్దాం. తనైతే ఫోర్త్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో నిఖిల్ నాయర్ అయితే వచ్చాడనమాట. వీళ్ళకేంటంటే అంతంత తెలుగొచ్చనమాట. కొంచెం కొంచెం. మనం అప్పుడు అనుకున్నాం. ఏంటి మొత్తం మలయాళం మాట్లాడతాడు, కన్నడ మాట్లాడతాడు, తెలుగు మాట్లాడతాడు అని మాట్లాడతారు గానీ, కాకపోతే అంత ఫ్లూయిడ్‌గా అయితే ఏం లేదు. అర్థం చేసుకోగలడు. చిన్న చిన్న మాటలైతే మాట్లాడగలడనమాట. మరి అంత అయితే రాదు. ఎందుకంటే ఇతను కేరళ. కేరళలో ప్రాపర్ వచ్చేసి కేరళ అనమాట. సెటిల్ అయింది బెంగుళూరు. బెంగుళూరులో అయితే ఉంటున్నాడనమాట. ఇది మ్యాటర్. తనైతే ఫోర్త్ వైల్డ్ కార్డ్ కోసం. నెక్స్ట్ అయితే నాగార్జున సార్ అయితే తనకు ఒక టాస్క్ ఇస్తాడు. కెప్టెన్ బ్యాడ్జ్ పెట్టేసి తనకి లోపల ఉన్న కళ్యాణ్‌తో నువ్వు తన కెప్టెన్సీ అనేది బ్యాచ్ అనేది లోపల పెట్టించాలి, తీపించేయాలి అని చెప్తాడనమాట. అతనైతే ఇది చేయలేకపోతాడు. అసలు స్టార్టింగ్‌లో హౌస్ లోపలికి పోయినప్పుడే ఇది చెయ్యాలి మామూలుగా. అతను కూడా అడుగుతాడు కళ్యాణ్. ఏంటి ఏంటి బ్రో ఏదో నువ్వు పెట్టుకున్నావు ఏంటో చెప్పు, నేను ఒకళ్ళని కెప్టెన్సీ టాస్క్ ఇచ్చుంటే నేను తీసేస్తానని చెప్తాడు. అతనే చెప్తాడు కళ్యాణ్. ఇతనేమంటాడంటే లేదు నేను మళ్ళీ డిస్కస్ చేస్తా అంటాడు. ఆ తర్వాత ఒక టాస్క్ అయితే నడుస్తుంది. ఆ టాస్క్‌లో నాగార్జున సార్ అయితే హింట్ ఇవ్వడం జరుగుతుంది. ఏంటి ఇంకా నువ్వు కెప్టెన్సీ తీయలేదని. అది కళ్యాణ్‌కి అర్థమైపోతుంది. ఆ తర్వాత అయితే ఆ కెప్టెన్సీ బ్యాచ్ అయితే తీయడం అనమాట. అలా నిఖిల్ నాయర్ అయితే ఓడిపోవడం జరుగుతుందన్నమాట. లేకపోతే గెలిచుంటే ఏమో కెప్టెన్సీ టాస్క్ వచ్చేదేమో అనిపించింది నాకైతే నిఖిల్ నాయర్‌కి. అందులో ఫస్ట్‌లో హౌస్‌కి ఫస్ట్ టైమ్ కాబట్టి రావడం కొంచెం ఏదో అన్‌ఈజీగా అటు ఇటు ఉండడం అయితే జరిగింది. తర్వాత శ్రీజని, సుమనన్నని తీసే రౌండ్ ఉంటదన్నమాట. ఎవరు నచ్చారో మీకు ఎంచుకొని బెలూన్ అయితే పైకియ్యాలన్నమాట. దాంట్లో అయితే కొంచెం యాటిట్యూడ్ అది ఇది బాగా అయితే చూపించాడు. జోష్ అయితే చూపించాడు. మండే నుంచి ఆ టాస్క్‌లో ఇంక నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఆ టాస్క్‌లో తర్వాత అర్థమవుద్ది. ఏం లేదండి వీళ్ళందరూ ఇప్పుడు ఈ వీక్ నుంచి ఇంక నామినేషన్స్ కానించి నెక్స్ట్ ఫ్రైడేలోపు అర్థమైపోద్దనమాట. ఇది 1.1 2.1 అంతా అర్థమైపోద్దనమాట. అది అంటే ఫస్ట్ డేనే ఎవరిని మనం జడ్జ్ చేయలేం కదా! వాళ్ళు స్టేజ్ మీద మాట్లాడిన దానికి, లోపల హౌస్‌లో వచ్చి ఒక 5 నిమిషాల్లో ఉన్నదానికి ఎవరినైతే మనం జడ్జ్ చేయలేము. నెక్స్ట్ వాళ్ళు పోయే ఆ ప్రాసెస్‌లోనే మనం జడ్జ్ చేయగలం అనమాట. అసలు ఆ టాస్క్‌లు ఎలా మాట్లాడుతున్నారు, ఇది పోయే ప్రాసెస్‌లో అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది. అదనమాట. నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఆయిషా. ఆయిషా అయితే ఫిఫ్త్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ రూపంలో అయితే వచ్చిందనమాట. ఆయిషా వచ్చేసి ఒక తమిళ్ బీబీ6 పర్సన్ అనమాట ఆమ. అబ్బా! మామూలు జోష్ కాదండి. అసలు అబ్బో! పిచ్చ జోష్‌గా ఉంది అసలు. అసలు ఆ ఎనర్జీ ఏంటి? అసలు నాగార్జున సార్ కూడా షాక్ అయిపోతారనమాట. ఏంటి అసలు ఈ ఎనర్జీ ఏంటని అంత జోష్‌గా ఉంది ఆ అమ్మాయి. అసలు నాకు కూడా బాగా నచ్చింది. ఆ జోషే కదా కావాల్సింది అని అయితే అనిపించిందనమాట. మంచిగా ఇంక నేనే తీసుకొని పోతా. అసలు ఎలా ఉందంటే ఫుల్ ఎక్సైట్‌మెంట్ అనమాట. అసలు తట్టుకోలేనంత ఎక్సైట్‌మెంట్ ఉంది. ఇప్పుడే కప్ ఇస్తే తీసుకొని వెళ్ళిపోయేటట్టు ఉందనమాట ఇంటికి. అంత ఎక్సైట్‌మెంట్ అయితే ఫీల్ అవుతుంది. అలాగే చెప్పింది కూడా నేను కప్పుతోనే వెళ్ళిపోతాను. నేను పీబీ6 తమిళ్‌లో ఉన్నప్పుడు ఎవరినో లవ్ అది ఉండిందనమాట ఆ అమ్మాయికి. 70 డేస్ ఉండి బయటికెళ్ళిపోతే ఆ అబ్బాయి వచ్చేసి వేరే అమ్మాయిని ఇట్లా లవ్ చేయడం అదంతా జరిగిందనమాట. ఇప్పుడు ఆ లవ్వులు, పులిహోరాలు, పంచాయతీలు నాకేముండవు సార్. నా గోల్ వచ్చేసి కప్పే. నేను కప్పు తీసుకొని పోవడానికే వచ్చాను. కప్పే తీసుకొని పోతాను అని కూడా చెప్పిందనమాట. మరి చూద్దాం. చూస్తే అయితే యాక్టివ్‌గా మంచిగానే ఉంది చూసినట్లయితే. ఇంకేమన్నా మరి ఇచ్చి పడేస్తున్నట్టే అనిపిస్తుంది. ఇచ్చి పడేస్తదో లేదో తెలుస్తది ఇంకా మండే నుంచి మనం చూడాలి. అదనమాట. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వచ్చేసి గౌరవ్.
గౌరవ్ వచ్చేసి మన సీరియల్ యాక్టర్ అనమాట. ఇతను సీరియల్ యాక్టర్. ఇన్‌స్టాలో ఒక 170K ఫాలోవర్స్ అయితే ఉన్నారు. అసలు ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఫ్లోరా 2.0 ఫ్లోరా 2.0 అని గౌరవ్ అని అయితే చెప్పుకోవచ్చు. సరే ఫ్లోరా ఎళ్ళిపోయింది. ఎలిమినేట్ అయ్యి తనకి ఇంగ్లీష్ అంత మాట్లాడలేకపోతుంది. మనం ఎలిమినేట్ అయినప్పుడు కూడా స్టేజ్ మీద కూడా మొత్తం ఇంగ్లీషే మాట్లాడుతుంది. ఇంక బిగ్ బాస్ కింద ఈ సబ్‌టైటిల్ మన తెలుగులో ఏస్తుంటాడనమాట. మనం చదువుకొని రానట్టు. అలా అంటున్నా. సరే ఇంక ఏదో ఫ్లోరా ఎళ్ళిపోయిందనుకుంటే, మన గౌరవ్ కూడా సేమ్ అలాగే ఉంది. అసలు ఒక్క ముక్క తెలుగు అర్థం కావట్లేదు. అసలు తెలుగు మాట్లాడలేకపోతున్నాడు. మాట్లాడితే ఇంగ్లీషు లేకపోతే కన్నడ బ్యాచ్ లాగుంది. అదనమాట. ఇంక ఫ్లోరా 2.0 అయితే చెప్పుకోవచ్చనమాట ఈ గౌరవ్‌ని. అసలు ఇలాంటోళ్ళని ఎందుకు తీసుకొస్తున్నారు? మన తెలుగు బిగ్ బాస్‌లో సరే తీసుకురావచ్చు గానీ, మరీ అసలు తెలుగు రానోళ్ళని అసలు తెలుగు రానోళ్ళని తీసుకొస్తే ఫస్ట్ సరే మాట్లాడడం సరే వేరే వాళ్ళు మాట్లాడింది అర్థం చేసుకునే అంతైనా ఉండాలి గదా! అసలు తడబడుతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు. అదేదో టాస్క్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటది. 'దివ్యల మాధురి' గారనమాట. లోపల ఒక టాస్క్ నడుస్తుంటది. ప్రతి ఒక్కరికి ఎలిమినేషన్ రౌండ్‌లో. ఏదో ఇలా చూస్తా ఉంటాడనమాట. ఏం అర్థం కావట్లేదు. ఇంక నాగార్జున సారే చెప్తాడు. యూ కెన్ గో బ్యాక్ అని. మరి మొత్తానికైతే దివ్య గారికైతే అప్పజెప్పారనమాట. తెలుగు నేర్పించాలంట. ఇప్పుడు ఒక బుక్ ఉంటది మనకు బయట. 30 రోజుల్లో తెలుగు నేర్చుకోవడం ఎలా అని. అలా 6 డేస్‌లో తెలుగు నేర్చుకోవడం ఎలా అని దివ్య గారైతే గౌరవ్ గారికి నేర్పించబోతున్నారనమాట. అది మనమందరం చూస్తాం. మరి 6 డేస్‌లో అది వర్కౌట్ అయితే హైలైటే అనమాట. బయటకొచ్చాక దివ్య గారిని కూడా మనం పొగడొచ్చు. ఎందుకంటే 6 డేస్‌లో తెలుగు నేర్పియడం అనేది మామూలు విషయం కాదు. మరి అది ఎలా నేర్పిస్తుంది? గౌరవ్ నేర్చుకుంటాడా లేదా? సరే తెలుగు నేర్చుకుంటే ఆ తెలుగు లాంగ్వేజ్ పక్కన పెడితే మనోడు కొంచెం తడబడడం ఏదో కొంచెం టెన్షన్ అంతా ఏదో టెన్షన్ పార్టీలాగుంది. చూద్దాం మరి అంటే ఇప్పుడు కొత్తగా వచ్చాడు కాబట్టి ఆ టెన్షన్ ఏమన్నా ఉందా? మరి పోను ఆ టెన్షన్ పోగొట్టుకొని మంచిగా ఏమైనా ఆడతాడా? బాడీ గిడీ అయితే 50 పుషప్స్ అయితే స్టేజ్ మీద అయితే విచ్చలవిడిగా అయితే చేసేస్తాడు. మరి ఆ పుషప్స్ ఏమన్నా టాస్క్‌లో పనికొస్తాయా లేదా? ఇదంతా అయితే మనకు అర్థమవుద్దనమాట. చూద్దాం ఫర్దర్‌గా. వీళ్ళైతే 6 మెంబర్స్ అయితే వచ్చారండి. నేనేమనుకుంటున్నానంటే వీళ్ళ 6 మెంబర్స్‌ని చూసా. నేను ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఇంత పెట్టుకున్నాను. సరే 1.0 ప్రెజెంట్ అయితే 1.0 అయితే హౌస్‌లో అయితే ఏం నడవటం లేదు. అది అందరికీ తెలుసు. మనం కూడా రోజు చూస్తున్నాము. ఆ బాండింగ్స్, ఈ పులిహోర పంచాయతీలు, ఆ టాస్కుల్లో అందరూ కలిసి ఆడటము, ఒక టెనెంట్స్ లేదు, ఓనర్స్ లేదు, అందరూ కలిసి ఉంటామనమాట. ఇదంతా అయితే నడుస్తుంది హౌస్‌లో ప్రెజెంట్. సరే ఇప్పుడు 1.0 ఎలాగో దొబ్బింది. 2.0 మీదైనా ఎక్స్‌పెక్టేషన్స్ మనం పెట్టుకుందామని ఇన్ని రోజులు మనం ఆ వైల్డ్ కార్డ్స్ ఎవరైతే వస్తున్నారో వైల్డ్ కార్డ్స్ అంటూ రచ్చ రచ్చ లేపాము. మాములు గోల గోల అనమాట. మొత్తం ఒక 2 వీక్స్ నుంచి ఎక్స్‌పెక్టేషన్స్ అయితే మామూలుగా పెట్టుకోలేదు. మనం అనుకున్న వాళ్ళు వచ్చుంటే బాగుండేదేమో. మనం ఎవరు అనుకున్నాం? కావ్య గారైతేమి, అనుదీప్ అయితేమి, ఇలా శివ్ సీరియల్ యాక్టర్ వీళ్ళందరూ సుహాసిని గారు వీళ్ళందరూ అనుకున్నాం. వాళ్ళందరూ వచ్చుంటే బాగుండేదేమో. అచ్చ తెలుగు మాట్లాడతారు. మంచిగా తెలుగు వచ్చినోళ్ళు ఉంటే కొంచెం బాగుంటది. మనకి మాట్లాడుకునేటప్పుడు ఆ డిస్కషన్స్ అప్పుడు ఆ ఫ్లో వస్తుంటే వాళ్ళకి అవి తెలుస్తుంటాయన్నమాట. మనకి తెలుగులో ఒక డిస్కషన్ నడుస్తున్నప్పుడు ఆ ఫ్లో గాని అదంతా వినడానికి బాగుంటది. ఈళ్ళు ఇప్పుడు ఫ్లోలో గాని ఎలా ఉన్నారు? తెలుగు రాక అసలు అంత అష్ట కష్టాలు పడ్డారన్నమాట 'బిగ్ బాస్' హౌస్‌లో. తెలుగు రాని వాళ్ళతో ఇదే ప్రాబ్లమ్ ఉంటదన్నమాట హౌస్‌లో. నాకైతే ప్రెజెంట్ అయితే మళ్ళీ అదే రిపీట్ అవుద్దేమో అనిపిస్తుంది. ఎస్పెషల్లీ మన నిఖిల్ నాయర్, ఇంకొకరు గౌరవ్ గారు వీళ్ళిద్దరికీ అదే రిపీట్ అవుద్దేమో అనిపిస్తుంది మళ్ళీ హౌస్‌లో. హ్మ్. మరి 2.2 హైలైట్ అవుద్దా? లేకపోతే డ్రాప్ అవుద్దా? నేనైతే ఏమనుకున్నానంటే, అంటే ఇప్పుడే మనం కాలిక్యులేట్ చేయలేము వీళ్ళని. జస్ట్ వచ్చారు. మనం ఒక 5 మినిట్స్‌లో చూసి ఎవరిని చెస్ చేయలేమనమాట. కాకపోతే నాకనిపించింది ఏంటంటే 1.2 లాగే ఉంటుంది అనిపించింది. అయితే నాకైతే అది అనిపించింది. మరి 2.0గా ఎవరైనా ఇది మారుద్ది అది మీకు అనిపిస్తే మాత్రం దాన్ని ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే వాళ్ళు చూసిన నాకు కొంచెం అటు ఇటు కొంచెం ఆయిషా గారు అండ్ రమ్య గారు వీళ్ళిద్దరూ కొంచెం హుషారుగా కనిపించారు. కొంచెం 'బిగ్ బాస్ హౌస్ 2.0కి ఆహ్, పర్లేదు అనిపించిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అన్నమాట. మిగతా వాళ్ళందరూ కొంచెం అంతంత మాత్రమే అనిపించింది. ఎందుకొచ్చారురా బాబు అన్నట్టు కూడా అనిపించిందన్నమాట. ఏమో నాకు మరి ఈళ్ళందరిని ఎందుకు సెలెక్ట్ చేశారో, మన పాన్ ఇండియా రేంజ్‌లో అయితే ఎళ్ళిపోయారు 'బిగ్ బాస్'. తలా ఒక్కొక్క స్టేట్ నుంచి అయితే తీసుకొచ్చారు. 'బిగ్ బాస్' అంటే మెయిన్ టాస్క్‌లాడాలి. టాస్క్‌లాడాలి. మాట్లాడేది ఎక్కువుంటుందనమాట. లాంగ్వేజే రానప్పుడు ఏం మాట్లాడతారు? ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇంక టాస్కులు వస్తే, ఆ టాస్కులు కూడా ఏమో చూడాలి అంటే నాకు ఆ బాడీ లాంగ్వేజ్‌లో అయితే అంత కనిపించలేదు. టాస్కులు ఆడేంతైతే అనిపించలేదు. చూద్దాం. మండే అయితే నామినేషన్ ఉంటుంది. దాని గురించి అసలు నామినేట్ ఎవరెవరయ్యారు దాని గురించి ఒక వీడియో చేస్తాను ఖచ్చితంగా. నెక్స్ట్ మండే నుంచయితే మనం ఒక 1 వీక్‌లో అయితే ఈ 2.0నా లేకపోతే మళ్ళీ 2.0 కాస్త 1.0 లాగే ఉండిపోతుందా? ఇదైతే మనకు క్లారిటీ అయితే వచ్చేస్తుందన్నమాట. వచ్చాక మళ్ళీ దాని గురించి డెప్త్‌గా మాట్లాడుకుందాం వీళ్ళ గురించి ఒకసారి ఇంకొక వీడియోలో. అండ్ మనల్ని అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండన్నమాట. థాంక్ యూ సో మచ్.